జగన్ ప్రణాళిక 18 నుండి ఆచరణలోకి రాబోతోంది. అది మొట్టమొదట నియోజకవర్గాల వారి సమీక్ష. ఇక్కడ 3 అంచెల కార్యక్రమాన్ని పెట్టుకున్నారన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటిది. ఒకటి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సమీక్ష. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని పార్లమెంటరీ అభ్యర్థిని కూర్చోబెట్టి వాళ్ళ బలాలు బలహీనతలు చెప్పి పార్టీకి సంబంధించి ఎలా కావాలి, ఎలా ప్రొసీడ్ కావాలన్నటువంటి చెప్పడం. ఆర్థిక పరంగా పార్లమెంట్ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులకు అండగా ఉండటం. అట్లాగే 3 పార్లమెంటు స్థానాలని ఒక రాజ్యసభ సీటు ఆశించి జగన్తో ఓకే చేయించుకున్నటువంటి వాళ్ళకి అప్పచెప్పడం. అంటే 3 పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి ఆర్థిక అండగా రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి రాజ్యసభ సీటు ఆశించేటువంటి వాళ్ళు ఉండటం. వాళ్ళు కూడా బయట నుంచి ఏదో మేము డబ్బులు ఇస్తామనేటువంటి కోణంలో కాకుండా నియోజకవర్గంలోనే ఆ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తిరిగి ఈ ఎన్నికల సందర్భంలో అక్కడ పార్టీకి అండగా నిలబడి ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో చూసుకోవడం. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి బలాలు బలహీనతలు, అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి బలము బలహీనతలను బేస్ చేసుకుని వ్యూహాలు ఎలా రచించాలో కొన్ని టిప్స్ ఇవ్వడం అన్నటువంటిది 18 నుంచి చేయబోతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు సమీక్షలు పూర్తయిపోయిన తర్వాత పార్టీ దిశ నిర్దేశించేసిన తర్వాత ఇక ప్రజల్లోకి మరొకసారి బస్సు యాత్ర తరహాలో, అంటే బస్సు అయితే కాదు కానీ ఒక మరో యాత్ర తరహాలోనే వెళ్ళబోతున్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సభలు రోజుకొకటి పెట్టాలన్నా లేకపోతే పూటకొకటి పెట్టాలన్నా అనేటువంటి కార్యక్రమం కూడా ఒకటి ఆలోచిస్తున్నారు. జిల్లా అంతా తిరగడం అనేటువంటిది ఒకటి. అంటే దాదాపుగా ఎన్నికల రోజు దాకా కూడా ఇదే నడిచిపోతుంది. ఇంకా మళ్ళీ మధ్యలో సమావేశాలు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశాలను లేకపోతే అందరినీ పిలిచి వ్యవహారాలు చేయడం ఇవన్నీ కాకుండా స్ట్రైట్గా డెసిషన్ తీసుకునేటువంటి కార్యక్రమం. అంటే ఇక అక్కడతో అభ్యర్థులు ఖరారు అయిపోయినట్టు 18 నుంచి ఆ సమీక్ష సమావేశాల సందర్భంలో అంతా తేలిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నటువంటి కార్యక్రమానికే ప్రస్తుతం జగన్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కొత్త పేర్లు కూడా పార్లమెంటు నియోజకవర్గాలకి వినబడుతున్నది. అందులో ప్రధానంగా ఒక గుంటూరు జిల్లా లాంటి చోట్ల చూస్తే ఉమ్మారెడ్డి అల్లుడు కిలార్ రోసి కావచ్చు, అట్లాగే కృష్ణదేవరాయలు విజ్ఞాన్ రత్తయ్య ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి సింపథైజర్, ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు గుంటూరు సీటు కావచ్చు. ఇంకోవైపున విజయవాడకి పొట్లూరు వరప్రసాద్ పీవీపీ మాల్ యజమాని, మచిలీపట్నానికి వంగవేటి రాధా కావచ్చు. ఇంకోవైపున కొంతమంది కీలకమైనటువంటి నేతలకి అట్లాగా అవకాశాలు ఇచ్చారు. వాళ్ళ పేర్లు వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పారంటున్నారు. అది ఎంతవరకు నిజమన్నటువంటిది రానున్న రోజుల్లో తెలియబోతుంది.